వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే గురుగారు. మహాదేవ. శ్రీమాత్రే నమః. గురుగారు, రోజు రోజుకి మార్కెట్లో కష్టాలు ఎన్నైతే పెరుగుతున్నాయో మార్కెట్లో కూడా అలాగ రకరకాల రాళ్ళని మాలలని వస్తూ ఉన్నాయి. అవును. సరే, జాతకరీత్యా చూపించుకొని దాన్ని కంప్లీట్గా నమ్మే వాళ్ళు మంచి గురువుని ఆశ్రయించి దానికి తగ్గట్టుగా పెట్టుకుంటే అది వేరే విషయం. కానీ విరివిగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కొనుక్కొని వేసుకోకూడదు అని చాలా మంది చెప్పడం, అవును. దాని ప్రభావం కూడా చాలా చెడుగా ఉంటుంది, ఖచ్చితంగా. చాలా ఈజీగా మనము గమనించవచ్చు అని చెప్తూ ఉంటారు. కొంతమంది మనం అంతెందుకు గురుగారు, రాళ్ళ వరకు మాలల వరకు పోకపోయినా కూడా మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నా, కార్ కొన్నా, బైక్ కొన్నా, ఏందో ఇది వచ్చినప్పటి నుంచి అంత మంచిగా అనిపించట్లేదు అని అవును, అంటూ అవును, ఉంటాం. అవును. సో ఇవి స్టోన్స్ కార్ నెంబర్ తో సహా నంబర్ తో సహా ఫస్ట్. ఇంకిదైతే శరీరాన్ని అంటు పెట్టుకొని ఉంటది కదా గురుగారు. సో చాలా జాగ్రత్త వహించాలేమో అని నాకు అనిపిస్తుంది. ఈ రోజుల్లో కమర్షియల్ కోసం ప్రతి ఒక్కటి మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి డబ్బు ఆకర్షణ కావాలి కాబట్టి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్ళతో కొనుక్కొని వేసుకుంటున్నారు. కొన్ని అవును. జాగ్రత్తలు తీసుకోవాలేమో అనిపిస్తుంది. అవును. ఇప్పుడు మీ మెడలో కూడా నాకు కొత్త లాకెట్ ఏదో కనిపిస్తా ఉంది. అవునమ్మా. చూడ్డానికి శ్రీచక్రంలా ఉంది కానీ కాదు, కాదు. సంథింగ్ అదర్ అని అనిపిస్తా ఉంది. సో అందుకే ఈ ప్రశ్న మీ ముందు తీసుకురావాలనిపించింది. తప్పకుండా అమ్మా. గత కొన్ని రోజుల నుండి కూడా కరుంగలి మాల అనేటువంటిది ఎంతో కూడా ఒక పాపులర్ అయిపోయింది. ఊపింది అది. అంటే దాని ట్రెండ్ అది. సో అంటే అది నేను అనేది ఏమిటి అంటే, మన ఎనర్జీ బాగుంది, మన ఎనర్జీ అనేటువంటిది ఖచ్చితంగా మన బాడీకి కానీ, లేదా ఆ యొక్క యూనివర్స్కి కానీ, లేదా ఈ యొక్క అమ్మవారికి కానీ కనెక్ట్ అయి ఉండాలి. అంటే అంతటి ఎనర్జీలో మనం ఉండాలి. ఎప్పుడు చెడు మాటలు కానీ, ఎప్పుడు చెడు వ్యసనాలు కానీ, ఎప్పుడు చెడు పనులు కానీ చేస్తూ మన దగ్గర ఎనర్జీ ఎక్కడి నుంచి ఉంటుంది? ఇప్పుడు ఉదయము బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి ఆ యొక్క జపము ఎంతో పవర్ఫుల్. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఆ సమయంలో మనము ఏ జపం అయితే చేస్తామో ఆ రోజు మొత్తం మనం ఇక చెస్ ఆడుకోవచ్చు అందరితోటి, అంతే. ఇది మాత్రం గన్షాడు, గుర్తుంచుకోండి, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. నువ్వు ఎప్పుడైతే ఈ సమయం కాకుండా నిద్ర లేచి ఇక నీ పన్ను చేసుకుంటావు, నీతో అందరు చెస్ ఆడతారు. గుర్తుంచుకోండి ఒకటే మాట, మీ జీవితంలో ఎప్పటికైనా మనిషి ఎదగాలి అంటే మ్యాక్సిమం 4:30 to 5:30 టైంలో నిద్రలేసి మీరు సాధన చేయండి. ఈ టైంలో చేసేటువంటి సాధన మీరు చెస్ ఆడొచ్చు. ఇది ఒక్కటే పాయింట్ గుర్తుంచుకోండి. ఇక ఈ కరుంగలి మాల అయినా ఏవైనా కూడా మన సమయం బాగుండాలి. మన సమయం బాగుంది, మనకది వస్తుంది. ఓకే, మన టైం బాగుంది అన్నప్పుడు ఆ కరుంగలి మాలను మనం ధరిస్తాము, దానివల్ల మనకు బాగుంటుంది. గుర్తుంచుకోండి అని చెప్పే పాయింట్. ధరించకున్నా బాగానే ఉంటుంది. టైం బాగుంది అంటున్నా, మన టైం బాగుంది. సో కరుంగలి మాల వేసినా వేయకున్నా మనకు బాగానే ఉంటుంది. బట్ మనం వేసుకుంటాము, మన లోపల ఉండేటువంటి గ్రహాలు అది మనల్ని వేసుకునేటువంటి విధంగా చేస్తుంది. ఇక రుద్రాక్షమాల కానీ లైక్ ఇంకేదైనా కానీ మన సమయము బాగా లేదు, మన టైం బాగాలేదు. మీరు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసినా కుదరదు. టైం బాగాలేదు అంటే కర్మ అనుభవించాల్సింది. అది ఎప్పుడు? శనేశ్వరుని పీరియడ్ అప్పుడు. అద్భుతంగా ఒక వెలిగినటువంటి ఒక హీరో ఏకదం డౌన్ఫాల్ అయిపోతాడు. ఎందుకు? హీరోయినే కావచ్చు, చూస్తే చేతి నిండా సినిమాలు ఉంటాయి, బట్ అవి ఏవి హిట్ కావు. అంటే శనేశ్వరుడు అంటేనే మనకు కర్మకారకుడు. గుర్తుంచుకోండి, ఒక సీసీ కెమెరా. సో ఆ టైంలో మనకు బ్యాడ్ ఈవెంట్స్ చాలా జరుగుతాయి. అండ్ గురువు నీచబడిన, గురువు యొక్క స్థానము 6లో కానీ 8లో కానీ ఉన్నా కూడా మనకు ఇబ్బంది జరుగుతుంది. ఓవరాల్గా నేను ఏం చెప్తాను అంటే, మన సమయం బాగుంటే మనకు బాగుండే అటువంటి వస్తువులు కానీ, బాగుండే మన బాగు కోరే అటువంటి వ్యక్తులు కానీ మనకు తారసపడతారు. అర్థమైంది కదా పాయింట్? నా టైం బాగాలేదు చెప్పిన తపస్సు హిమాలయాలకు వెళ్ళినా ఏది కాదు,
కానీ మన కోరిక అంటే లైక్ మన యొక్క ఆలోచన మన మన డివైన్ అంటే ఇప్పుడు ఏదో స్పిరిచువల్ వేరు డివైన్ వేరు మనకు ఆలోచన మన ఆలోచన ఇప్పుడు మీరు ఇందాక నేను వీడియోలో చెప్పా మీరు ఒప్పుకున్నప్పుడే మీరు ఓడిపోయినట్టు ఓకే మీరు ఒప్పుకోంది నో ఓటమి లేదు కనుక మీరెప్పుడూ ఒప్పుకోకూడదు ఏది జరిగినా సో ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇది ఏమిటి అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడిటి యొక్క పవర్ ఇందులో జనరేట్ అయ్యేటువంటిది అదొక ముద్ర గురుగారు సింబలా సింబల్ ఇది ఒకటి ఏమంటారు ఇదే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తికి సంబంధించినటువంటి సింబల్ ఇది మనకు ఇది ఏమిటి అంటే ఈ మూడింటిని నేను చెప్పినాక అర్థమవుతుంది వారికి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఒక వ్యక్తికి ఒక కోరిక కలిగింది ఒక బండను చూశాడు ఈ బండను నేను అమ్మవారి రూపకంగా దీన్ని చెక్కాలి అనుకున్నాడు ఆ స్టోన్ను చూడడము ఒక ఇచ్ఛాశక్తి అంటే ఒక కోరిక సో దానిని జ్ఞానశక్తిగా దీనిని ఎట్లా నేను అమ్మవారి రూపకంగా మలచాలి సో నాకు సుత్తె కావాలి లైక్ మన అవి ఇనుము మేకులు కావాలి దానికి ఒక డిజైన్ కావాలి సో తన మైండ్లో ఒకటి అనుకుంటాడు నేను అమ్మవారి రూపకాన్ని తన మైండ్లో ఊహించుకున్నాడు ఓకే సో ఇది జ్ఞానశక్తి క్రియాశక్తి ఇది చేయడం క్రియ సో ఎప్పుడైతే ఈ మూడు యాక్టివేషన్లో ఉంటాయో మనిషి యొక్క కోరిక నేను ఇక్కడ ఇల్లు తీసుకోవాలి నేను ఇక్కడ ల్యాండ్ తీసుకోవాలి లేదా నాకు ఈ ఉద్యోగం కావాలి నాకు ఈ మనీ రిలేటెడ్ నాకు ఈ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి సో ఇట్టి సంబంధమైనటువంటి విషయాలకు ఇది సమాధానం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సో ఈ మూడిటి యొక్క పవర్ అనేటువంటిది జనరేట్ అవ్వడం వల్ల ఇది మళ్ళీ ఇవి మ్యాగ్నెటిక్ అంటే శుక్రునికి సంబంధించి కూడా సంకేతాలు ఉండాలి అని చెప్పి మనకు ఈ స్టోన్స్ కూడా పెట్టడం జరిగింది ఓకే సో లగ్జరీ లైఫ్ మనిషికి లగ్జరీ లైఫ్ అనేటువంటిది అట్రాక్ట్ చేస్తుంది 100% అట్రాక్ట్ చేస్తూ మీకుండేటువంటి చెడును దూరం చేస్తూ మీ ఆరా ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ వితిన్ మీకు ఒక 1 డేలో అర్థమైపోతుంది 1 డేలో ఇది వేసుకున్న తర్వాత ఖచ్చితంగా శరీరానికి తాకాలి ఇది 1 డేలో మీరు ఒక వ్యక్తి ఒక 1 అవర్ సైక్లింగ్ చేసిన తర్వాత బాడీ ఎంత అలసిపోతుంది అర్థమవుతుంది నేను అనేది ఏమిటి అంటే ఉదాహరణ చెప్తున్నా ఇది ధరించడం వల్ల 2 అవర్స్ అయినా కూడా కంటిన్యూగా సైక్లింగ్ చేయగలుగుతాడు ఓకే సో ఎనర్జీ అట్లనే ఉంటుంది అంటే ఎనర్జీ అనేటువంటిది మనకు రైజ్ అవుతా ఉంటుంది జనరేట్ చేస్తా సూపర్ ఇప్పుడు అర్థం అయితే దీనివల్ల మన సబ్ కాన్షియస్ కావచ్చును మన ఆలోచన విధానం కావచ్చును అద్భుతంగా మారి మనకు ఒక ఏదైతే మన కోరిక ఉందో అది నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది అంతే గురుగా గోల్డ్ ఇప్పుడు మీరు పెట్టుకుంది కంప్లీట్ లేదమ్మా ఇది గోల్డ్ కాదు బట్ గోల్డ్ రిలేటెడ్ లో ఉంటుంది ఓకే సో అంటే అందరికి అందుబాటులో ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది వీడియో చూసిన వెంటనే చాలా మందికి తీసుకోవాలన్న అందుబాటులో ఉంటుంది బట్ టైం పడుతుంది ఎందుకంటే శ్రీచక్రం వద్ద అమ్మవారి వద్ద సుమారుగా ఒక 11 రోజులు కూడా ఇది పెట్టి విశేషమైనటువంటి కుంకుమార్చనలు అమ్మవారికి సంబంధించినటువంటి సహస్ర కుంకుమార్చన చేసి వారికి అప్పయ్యపడం ఉంటుంది అంటే ఆల్రెడీ ఒక పవర్ ఉంది దీనికి బట్ అది వారి యొక్క గోత్రనామాలపై వారికి వీడియో కాల్ రూపకంగా కానీ డైలీ వారికి అప్డేట్ చేసి ఆ 11 డేస్ ఆఫ్టర్ వారికి కొరియర్ చేయడం జరుగుతుంది ఇది వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇంతవరకు నేను చెప్తా సో ఏవో వేసుకొని వేలకు వేలు అంటే చెప్తున్నాను చాలామంది కూడా తీసుకొని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అంటే ఒకరిని నేను చెప్పడం అని కాదు కానీ ఏదైనా మనం ఫీల్ కావాలి మనకు కనెక్ట్ కావాలి మనకు కనెక్ట్ కావాలి ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి మనం వెళ్ళగానే టెంపుల్ బయటికి వెళ్ళే టెంపుల్ బయట కూడా మనకు ఆ ఫీల్ రాదు
ఎప్పుడైతే టెంపుల్లోకి వెళతామో కాళ్ళు కడుక్కుంటామో కూడా అప్పుడు అంత ఫీల్ రాదు. గర్భగుడిలో ఉండేటువంటి అమ్మవారిని మనం ఎప్పుడైతే చూస్తామో ఆ ఫీలింగ్, ఆ ఫీల్ అంటే అమ్మవారిని కనెక్ట్ అయ్యేటువంటి ఫీల్ అక్కడ మాత్రమే వస్తుంది. కరెక్ట్. అంతే. కనుక ఇది కూడా ఎవరైతే ఫీల్ అయ్యి తీసుకోండి. ఇది ధరించడం వల్ల నేను చాలా నా జీవితం మార్పు చెందబోతున్నది. మీ చెప్తున్న 100% ఛాలెంజ్గా మీ జీవితంలో ఒక మైలురాయి ఇది వేసుకున్న తర్వాత మార్పు అనేటువంటిది సత్యం. అంతే. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ్.